ఏవైనా సరే రెండు చేద్దాం, ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు, ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు, నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు, కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టేది సరా, అక్కడ నేను సఫలీకృతునయ్యాను. అదే శరాణి చెప్పేది. ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి, దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పని చేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియరు, మన మంచితనం, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్, అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న ఈ బాటలో. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళ అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది. నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ రకంగా శరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, చాలామంది రీచ్ అవుతుంది, చాలామంది లబ్ధిదారులు పొందుతారు. అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి, కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి it's a wonderful subject, Sharni. I do appreciate. All the very best. Thank you so much, sir. One takeaway I can take from our